ఐఎమ్ డాక్టర్ కృష్ణ, అకాడమిక్ కౌన్సిలర్ ఇన్ సోషియాలజీ. ఈరోజు మనము బిఎస్ఓజి 171 ఇండియన్ సొసైటీ ఇమేజెస్ అండ్ రియాలిటీస్ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 9 ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ అనే లెసన్ తెలుసుకుందాం. ఈ యూనిట్ నెంబర్ 9 ఈ ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ మనము తెలుగులో కుటుంబము మరియు వివాహము అని చెప్తూ ఉంటాం అన్నమాట. కుటుంబము మరియు వివాహము మానవ సమాజంలోని ప్రాథమిక సంస్థలు. ఎందుకంటే ఇవి ఇతర సంస్థలు మరియు గుర్తింపులకు దారితీసే సామాజిక సంబంధాలను పునరుత్పత్తి చేయటానికి ప్రాథమికంగా బాధ్యత వహిస్తూ ఉంటాయన్నమాట. ఇవి గ్రూపులు, సోషల్ నెట్వర్క్లను ఉత్పత్తి కూడా చేస్తూ ఉంటాయి మరియు చాలా ముఖ్యమైన తమలాంటి మరియు లేని వ్యక్తుల గుర్తింపుకు నిరంతరము సహాయకారిగా ఉంటూ ఉంటాయి. కుటుంబము అనేది పిల్లలను సామాజిక వ్యక్తులుగా మార్చే ప్రదేశం. వారు జన్మించి సమాజాన్ని పునరుత్పత్తి చేయటంలో మరింత సహాయపడే దాన్ని నేర్చుకోవటము వివాహము కుటుంబము సాధ్యం చేస్తూ ఉంటుంది. వివాహం కూడా భాగమైన సమాజాన్ని పునరుత్పత్తి చేసే విధంగా ఎలా నిర్వర్తించాలనేది కొనసాగుతూ ఉంటుంది అనేది మనం తెలుసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత మానవ జాతి పరంగా కుటుంబము అనగా పుట్టుక చేత రక్త సంబంధము, వివాహము ద్వారా ఏర్పడిన బాంధవ్యాలు లేదా కలిసి నివసించటము, వినిమయము ద్వారా అనుబంధము పొందిన ప్రజల యొక్క సమూహంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త క్రిస్టోఫర్ హారిస్ గమనించిన దాని ప్రకారము కుటుంబము పాశ్చాత్య భావన అస్పృష్టము, గందరగోళానికి దారితీసేదిగా ఉంటుంది. ఎందుకంటే వారు కుటుంబము, సంసారము అనే పదాలని భిన్న సందర్భాలలో భిన్నమైన ప్రక్రియలుగా ఉపయోగిస్తూ ఉంటారు అనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. కుటుంబ నిర్వచనాన్ని మనం తీసుకున్నట్లయితే కుటుంబము ఒకరికొకరు రక్త సంబంధము, లైంగికంగా జత కట్టడాన్ని లేదా న్యాయపరమైన బంధాల ద్వారా సంబంధాలను కలిగి ఉన్న ప్రజల చేత ఏర్పడిన గృహ సంబంధ ఆత్మీయ సమూహం అని మన కుటుంబాన్ని నిర్వహిస్తూ ఉంటాం. ఇది ఏ సమాజంలోనైనా కనిపించే ముఖ్యమైన అతి చిన్న ప్రాథమిక సమాజ భాగంగా గుర్తిస్తూ ఉంటాం అన్నమాట. ఒక సమాజంలో కనిపించే అతి సరళమైనదిగా కూడా కుటుంబాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. అతి ముఖ్యమైన సమూహము కుటుంబము. ఇది ఒక తండ్రి, తల్లి, ఒకరు లేదా ఇద్దరు పిల్లల చేత ఏర్పడిన సామాజిక సమూహంగా కుటుంబాన్ని మనం నిర్వర్తించుకుంటూ ఉంటాం. ఒక శిశువు జన్మించిన వెంటనే కుటుంబము ఈ యొక్క నీడలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి జీవితం పైన అతని జననము నుంచి మరణము వరకు కుటుంబము ప్రభావము నిరంతరము కనిపిస్తూ ఉంటుంది. కావున ఇది దీర్ఘకాలము మనగలిగిన సమూహంగా కుటుంబాన్ని మనం చెప్పుకుంటాం. ఒక సమాజంలో దీర్ఘకాలము మనగలిగిన సామాజిక బాంధవ్యాలకు కుటుంబము కారణభూతం అవుతూ ఉంటుంది. వేర్వేరు సమాజ శాస్త్రవేత్తలు కుటుంబాన్ని ఎలా నిర్వచించారు అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మైక్ ఐవర్ అనే సామాజిక శాస్త్రవేత్త కుటుంబం అనగా తగినంత సంక్లిష్టంగా సంతానానికి జన్మనిచ్చి వారిని పెంచటానికి లైంగిక సంబంధాలను కొనసాగించే ఒక సమూహంగా ఈ యొక్క మైక్ ఐవర్ పేర్కొన్నారు. తర్వాత రాబర్ట్ అనే సామాజిక శాస్త్రవేత్త కుటుంబము నిస్సందేశముగా ఏ సమూహంలోనైనా ప్రధానమైనది అని, మానవ అనుభూతి కుటుంబము ఎల్లప్పుడూ మనతోటే అనే భావన కలుగజేస్తుందని, మరీ ఖచ్చితంగా చెప్పాలంటే మనము దానితో పాటే నిరంతరము ప్రయాణం కొనసాగిస్తున్నామని రాబర్ట్ అనే సామాజిక శాస్త్రవేత్త చెప్పారు. ఆ తర్వాత ఎంఎఫ్
నిమ్కామ్ అనే సామాజిక శాస్త్రవేత్త ప్రకారము పిల్లలు ఉన్నా లేకపోయినా ఎక్కువ లేదా తక్కువ కాలము మనగలిగే భార్యాభర్తల కూటమి లేదా పిల్లలతో పాటు ఉన్న కేవలము ఒక పురుషుడు లేదా ఒక స్త్రీని కుటుంబముగా మనం పరిగణించవచ్చని ఈ నిమ్కాఫ్ అనే సామాజిక శాస్త్రవేత్త చెప్పారు. ఆ తర్వాత లాక్ అనే సామాజిక శాస్త్రవేత్తల ప్రకారము వివాహ బంధము, రక్తము లేదా పెంపకము ద్వారా ఏకము కాబడిన వ్యక్తుల సమూహం కుటుంబం. ఇందులోని సభ్యులు వారి వారి సామాజిక పాత్రలు, భర్త, భార్య, తండ్రి, తల్లి, కుమారుడు, కూతురు అనే పాత్రలు పోషించడానికి పరస్పరము సంప్రదించుకుంటూ సంభాషించుకుంటూ ఒక సాధారణ సంస్కృతిని ఏర్పరచుకుంటూ ఉంటారనే దాన్ని కుటుంబంగా లాక్ అనే సామాజిక శాస్త్రవేత్త పేర్కొన్నారు. ఇక్కడ కింగ్స్ ప్లే డేవిస్ అనే సామాజిక శాస్త్రవేత్త ప్రకారము రక్త సంబంధము ద్వారా కలిగిన సంబంధాలచే ఏర్పడిన వ్యక్తుల సమూహము కుటుంబము. ఈ వ్యక్తులందరూ ఒకరికి ఒకరు సంభావికులే, అనగా ఒకరికి ఒకరు రక్త సంబంధాన్ని కలిగి ఉంటారనేది తెలియపరిచారు. ఈ విధంగా ఈ ప్రముఖులందరూ కుటుంబాన్ని అనేక రూపాలలో నిర్వచించారనేది మనం చెప్పుకోవచ్చు. ఆ తరువాత కుటుంబంలో రకాలు మానవ శాస్త్రము, చరిత్ర, న్యాయశాస్త్రము, సామాజిక గణాంకాల నుంచి లభ్యమవుతున్న సమాచారం ద్వారా మానవ కుటుంబము ఒక వ్యవస్థ. రక్త సంబంధికులు అనే సహజ సంబంధాల ద్వారా ఏర్పడిన జీవ సంబంధమైన వాస్తవమే కాదు. వివిధ పరిస్థితుల్లో అనేక రకాలైన కుటుంబాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. వాటి ప్రత్యేక విధులు, అర్థాలు ఇతర సామాజిక సంస్థలతో దాని సంబంధాలపై ఆధారపడి ఉంటాయి. రక్త సంబంధము అనే భావన నిజానికి రక్తముతో ఏర్పడిన సంబంధాలను సూచించేది. అయినప్పటికీ సాంస్కృతిక మానవ శాస్త్రవేత్తలు వాదన ప్రకారము రక్తం అనే భావనకు ఒక సంజ్ఞగా అర్థం చేసుకోవాలని చెప్పారు. చాలా సమాజాలు కుటుంబాన్ని జన్యుపరమైన అవగాహనతో కాకుండా ఇతర భావాల ఆధారంగా అర్థం చేసుకుంటూ ఉంటాయనేది ఇక్కడ మనము గమనించవలసిన విషయం. సామాజిక శాస్త్రవేత్తలు అంతస్తులుగా విడిపోయిన సమాజాలలో కుటుంబ రూపాలు, విధులు, స్థితులపై ప్రత్యేక శ్రద్ధని కనపరుస్తూ ఉన్నారు. మ్యాక్స్ వెబర్, అలెన్, స్టీవెన్, జాక్ గూడీ, పీటర్ లాంటి పండితులు రచనల ప్రకారము పాశ్చాత్య ప్రజాస్వామ్యాలలో ఆధునిక వివాహ పద్ధతులకు దారి చేసిన ప్రవర్తనకు జుడాయిజం, తొలినాటి క్రైస్తవ మతము, రోమన్ క్యాథలిక్ మత నియమాలు, ప్రొటెస్టెంట్ సంస్కరణల చేత ఏర్పడిన మత సాంస్కృతిక విలువల కారణభూతమయ్యాయనేది కూడా ఇక్కడ మనము తెలుసుకోవలసిన విషయం. చారిత్రక, సామాజిక, మానవ ధర్మ శాస్త్ర పరిశోధనల్లో ఎక్కువ భాగము కాలానుగుణంగా కుటుంబంలో కలిగిన పరివర్తన, మార్పులను అర్థం చేసుకోవటానికి నిరంతరము ప్రయత్నిస్తూ ఉంటుంది. కాలాలు మారుతూ ఉంటాయి. కాలానుగుణ్యంగా తండ్రులు పనిచేయటము, తల్లులు తమ సంతానములో ఇంటి వద్ద ఎక్కువ కాలం గడపటము అంగీకార్య యోగ్యమైంది. ఆ రోజుల్లో తల్లిదండ్రులు మధ్య వారి పాత్రలు సమతౌల్యం చేయటము, పిల్లలు ఎదగటానికి, విలువైన జీవిత పాఠాలను నేర్చడానికి సహాయపడుతూ ఉంటుంది కుటుంబం అనేది. కుటుంబాలలో వారి వారి పాత్రలకు ఆటంకం కలగకుండా ఉండటానికి పరస్పర సంభాషణ, సమానత్వము, ప్రాధాన్యత అధికంగా కుటుంబం ఇస్తూ ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ గమనించవలసిన విషయం. తర్వాత వ్యష్టి కుటుంబము, దీన్ని మనము న్యూక్లియర్ ఫ్యామిలీ అంటూ ఉంటాము, లేక ప్రాథమిక కుటుంబము. ఈ వ్యష్టి కుటుంబము లేక ప్రాథమిక కుటుంబము
వ్యష్టి కుటుంబము అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ప్రాథమిక కుటుంబాన్ని సూచించడానికి వ్యష్టి కుటుంబము అనే పదాన్ని సాధారణంగా ఉపయోగిస్తూ ఉంటాం. ప్రాథమిక కుటుంబములో తల్లి, తండ్రి, వివాహము కాని పిల్లలు మాత్రమే సభ్యులుగా ఉంటూ ఉంటారు. సామాజికవేత్తలు ప్రాథమిక వ్యష్టి కుటుంబాలను భిన్నమైన వాటిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ కుటుంబాలలో మాతృ కేంద్రక కుటుంబము, విస్తృత కుటుంబము, ఉమ్మడి కుటుంబము, మిశ్రమ కుటుంబాలు అనేవి ఉంటూ ఉంటాయి. ఇక్కడ కేంద్రక కుటుంబం అనేది చెప్పుకుంటే, మాతృ కేంద్ర కుటుంబంలో తల్లి, ఆమె సంతానము ఉంటూ ఉంటారు. ప్రతి సమాజంలో పిల్లలను దత్తత తీసుకోవటము సాధారణం అయినప్పటికీ మాతృ కేంద్ర కుటుంబంలోని పిల్లలు తల్లి జన్మనిచ్చిన వారై ఉంటూ ఉంటారు. ఈ రకమైన కుటుంబాలు తల్లులకు తమ సంతానాన్ని పోషించుకునే సామర్థ్యము ఉన్న సందర్భాలలో లేదా పురుషులు ఎక్కువగా సంచారం చేసే సందర్భాలలో ఈ మాతృ కేంద్రక కుటుంబాలు మనము చూస్తూ ఉంటాము. తర్వాత విస్తృత కుటుంబాలు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో విస్తృత కుటుంబము అనేది సాధారణంగా ఉంటుంది. ఈ పదము ఎక్కువ అర్థాలను కలిగి ఉంటుంది. మొదటిది రక్త సంబంధీకులు, అంటే ఒకే రక్తం కలవారు అనే దానికి సమానార్థముగా ఉంటుంది. రెండవది దాంపత్య కుటుంబాలు. ఇక్కడ ఇది సమాజంలోని విస్తృత కుటుంబాలు, సజాతి సమూహము, ఆత్మ సంబంధము గల బంధువులను సూచిస్తూ ఉంటుంది. ఈ సజాతి సమూహము దాంపత్య కుటుంబానికి చెందకుండా దాని అవతల విస్తరించబడి ఉంటుంది అన్నమాట. ఏ సమాజంలోనైనా కుటుంబము నిర్మాణము భావనల్లో మనకి నిరంతరము వ్యత్యాసాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఉమ్మడి కుటుంబానికి వచ్చేటప్పటికి దీన్ని మనము ఇంగ్లీష్లో జాయింట్ ఫ్యామిలీ అంటూ ఉంటాం. ఉమ్మడి కుటుంబంలో 3 లేదా అంతకంటే ఎక్కువ తరాలకు సంబంధించిన వారు సభ్యులుగా ఉంటారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకే చోట ఒకే కప్పు కింద నివసిస్తూ ఉంటారు. వీరందరినీ కలిపి ఒకే వంటగది, ఒకే పూజా గది ఉంటుంది. ఇంటి యజమాని పెద్దవాడు, అంటే ఇంటికి ఎవరు పెద్దవాళ్ళు ఉంటే వారు అన్ని రకాల అధికారాలని పురుషులు కలిగి ఉంటారు. అతనే ఆర్థిక వ్యవహారాలను నిరంతరము నిర్వహిస్తూ ఉంటాడు. ఆ తర్వాత మిశ్రమ కుటుంబము. మిశ్రమ కుటుంబము లేదా సవితి కుటుంబము, స్టెప్ ఫ్యామిలీ. మిళిమితమైన తల్లిదండ్రులు ఉంటూ ఉంటారు. ఒకరు లేదా ఇద్దరు తల్లిదండ్రులు పునర్వివాహము చేసుకున్న వారే మునుపటి కుటుంబంలోని సభ్యులు, అంటే పిల్లలు కొత్త కుటుంబంలోకి చేర్చుకుంటారు. సామాజిక మనస్తత్వ శాస్త్రవేత్త మైకేల్ రాంబ్ అభిప్రాయం ప్రకారము సాంప్రదాయ కుటుంబం అనగా కుటుంబాన్ని పోషించే తండ్రి, ఇంటి పనులను చక్కబెట్టే తల్లి వివాహం చేసుకొని తమ సంతానాన్ని పెంచి పెద్ద చేస్తారు. సాంప్రదాయేతర కుటుంబానికి ఈ నియమము వర్తించదన్నమాట. ఈ నిర్వచనము ప్రకారము అమెరికాలోని చాలా కుటుంబాలు సాంప్రదాయేతర కుటుంబాలుగా మనం చెప్పుకోవచ్చు. కుటుంబంలోని సంభాషణ పద్ధతులు పరిభాషలో ప్రతి కుటుంబానికి అంతర్గతంగా కొన్ని విశ్వాసాలు ఉంటూ ఉంటాయి. ఈ విశ్వాసాలే కుటుంబ సభ్యుల మధ్య సంభాషణలు, అభిప్రాయ పంపకాలలో వ్యక్తమవుతూ ఉంటాయి. వీటిలో మొదటిది సంభాషణ ప్రాధాన్యమైనది. సంభాషణ ప్రాధాన్యత ఎంతవరకు గౌరవించబడుతుంది అనేది ఇక్కడ ప్రధానం. రెండవది అనుసరణ ప్రాధాన్యమైనది. కుటుంబాలలో వైఖరులు, నమ్మకాలు, విలువలలో పోలికలు, భేదాలను ఇది స్పష్టం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవి కుటుంబంలో రకాలుగా మనం చెప్పుకుంటున్నాము. ఏవి? వ్యష్టి కుటుంబము, ప్రాథమిక కుటుంబము, మాతృ కేంద్ర కుటుంబము, విస్తృత కుటుంబము, ఉమ్మడి కుటుంబము, మిశ్రమ కుటుంబాలు. ఇవన్నీ కూడా కుటుంబాలలో రకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాము. తర్వాత కుటుంబం నిర్వచించాల్సిన విధులు ఏంటి
అనేది మనం పరిశీలనలోకి తీసుకున్నట్లయితే, కుటుంబంలోని సభ్యులు వారి వారి కర్తవ్యాలను, బాధ్యతలను అంగీకరించిన మేరకు నిర్వర్తిస్తూ ఒకరిపై ఒకరు గౌరవ మర్యాదలు కలిగి ఉంటూ ఒకరి అవసరాలను మరొకరు తీర్చగలిగేలాగా ప్రవర్తించగల కుటుంబ ప్రయోగాత్మక కుటుంబం, ఫంక్షనల్ ఫ్యామిలీ అంటూ ఉంటాం. ఒక కుటుంబంలో 6 ముఖ్యమైన విధులు కలిగి ఉంటాయి. ఈ విధులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాంఘీకరణ. సాంఘీకరణ ప్రక్రియ ద్వారా పిల్లలను ఒక మంచి వ్యక్తిగా ఎదుగుతూ ఉంటారు. పిల్లలందరూ కూడా ఈ ప్రక్రియ ద్వారా మంచి వ్యక్తులుగా ఎదుగుతూ ఉంటారు. దానికి అనుగుణంగా ప్రవర్తనను అలవర్చుకుంటూ ఉంటారు. వారు తాము ఎదిగే సమయంలో తాము చూసేదానికంటే తమ అనుభవాల ద్వారా అనేక రకాల విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. తమ తల్లిదండ్రులు పలికే శబ్దాలను అనుకరించడం ద్వారా భాషని నేర్చుకుంటారు. యుక్త వయసులో భాషను నేర్చుకొనకపోతే తదనంతర కాలంలో భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను పొందటము చాలా కష్టంగా ఉంటూ ఉంటుంది. పిల్లలు తమ కుటుంబాల నుంచి భాషను, ప్రవర్తనను నేర్చుకుంటారు అని నిరూపించడానికి అటవిక పిల్లలను అధ్యయనం చేయటము మరొక మార్గము అని చెప్పుకోవచ్చు. అటవిక పిల్లలు అనగా వారు ఎదిగే వయసులో మానవ సంబంధాల నుంచి దూరం చేయబడిన వారుగా మనం చెప్పుకోవాలి. ఒకానొక సంఘటన ప్రకారము 2 ఆడపిల్లలు తోడేళ్ల చేత పెంచబడినారు. వారికి మానవ భాష తెలియదు. వారు తోడేళ్లలాగా అరవటము, శబ్దాలు చేయటము నేర్చుకొని అలాగే చేస్తూ ఉంటారు. వారు నిటారుగా నిల్చునేవారు కూడా కాదు. తినటానికి చేతులు ఉపయోగించకుండా తలను క్రిందకి దించి నోటితో తినేవారు. ఈ దృష్టాంతరము మానవుల ప్రవర్తన నేర్చుకోవటానికి మానవ సంబంధాలు, పరస్పర సంభాషణ అవసరమనే విషయాన్ని ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అందుకని పిల్లలు తమ కుటుంబాల నుంచి భాషను, ప్రవర్తనను నిరంతరము నేర్చుకుంటారనేది ఒక ప్రముఖమైన విధిగా చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత ప్రవర్తన నియమావళి. కుటుంబము నిత్య జీవితంలో ఏమి ఆశించాలి, ఎలా ప్రతిస్పందించాలి అనే వాటిని నిరంతరము నేర్పిస్తూ ఉంటుంది. చార్లెస్ కూలే యొక్క సామాజిక శాస్త్రవేత్త అభిప్రాయం ప్రకారము ప్రేమ, జాతి, అభిమానము, సానుభూతి, ఉదారత, అపరాధ భావము సరైనది అని చెప్తూ ఉంటారు. సరైనది కానిది అనేది విచక్షణ మొదలైన ఉద్వేగాలను కుటుంబము నిరంతరము ఈ ప్రవర్తన నియమాల ద్వారా నేర్పుతూ ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారము విద్యార్థులు భావోద్వేగ ఆరోగ్యము అంటే ఇక్కడ ఎమోషనల్ హెల్త్ అని చెప్తూ ఉంటాం. తల్లిదండ్రుల మధ్య సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. పిల్లలు భావావేశ ఆరోగ్యమును తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటూ ఉంటారనేది చెప్పుకోవచ్చు. ఆ తర్వాత పరస్పర చర్చా పద్ధతులు. ఈ పరస్పర చర్చా పద్ధతులు అనగా కొన్ని అధ్యయనాల ప్రకారము కుటుంబంలో సన్నిహిత సంబంధాలను దూరము అయిన పిల్లలు యవ్వనములో భావావేశ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి యువకులు చెడు సంబంధాలను కలిగి ఉండి తమ ప్రవర్తనను మరింత చెడుగా మార్చుకునే ప్రమాదం ఉన్నదన్నమాట. ఇది ఒక వలయముగా ఏర్పడుతూ ఉంటుంది. పిల్లలు ఎదిగే సమయంలో, కోపాన్ని ప్రదర్శించే సమయంలో హింసాత్మకంగా మారటము నేర్పిస్తే అదే ప్రవర్తనను జీవితాంతము కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి వారిని మార్చడానికి పునఃసాంఘీకరణ జరుగుతూ ఉండాలి. పిల్లల సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తల్లిదండ్రుల నుంచి నిరంతరము నేర్చుకుంటూ ఉంటారు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే పొగ తాగే అలవాటు,
ఉన్నవారి పిల్లలు ఈ అలవాటును బానిసయ్యే అవకాశము ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులు మంచి చెడు రెండు విషయాలలో వారికి పిల్లలను ఆదర్శ నమూనా పాత్రదారులుగా చేస్తూ ఉంటారు. ఇది 4వ విధికి తీసుకున్నట్లయితే భావోద్వేగాల సహాయం. ప్రేమపూర్వక సంబంధాలు సహాయకారులుగా ఉండే తల్లిదండ్రులు పిల్లలు ధనాత్మక స్వయం ప్రతిపత్తి, తమపై తమకు నమ్మకాన్ని కలిగి ఉంటూ ఉంటారు. అపనమ్మకము, విరోధము కలిగి ఉండే కుటుంబంలోని పిల్లలు వ్యతిరేక స్వయం ప్రతిపత్తిని, భావోద్వేగ సమస్యలను కలిగి ఉంటారు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. తర్వాత పునరుత్పాదన విధి. ఇక్కడ ఈ విధిలో సమాజము ఉనికి కొనసాగించాలంటే మరణించిన వ్యక్తుల స్థానాన్ని మరొకరు భక్తి చేయాలి. సమాజంలో సభ్యులు అనటానికి పిల్లలను పెంచే బాధ్యత కుటుంబము వహిస్తూ ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాలలో కుటుంబాలు తక్కువ సంతాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాయి. 1970 దశకం నుండి సంతానాన్ని పరిమితం చేసుకోవడానికి కుటుంబ సంక్షేమ పద్ధతులు ఒక మార్గంగా అందరూ ఎంచుకుంటూ ఉంటారు. ఆ తర్వాత కెనడాలో వృద్ధుల జనాభా అధికము. దీని అర్థము అక్కడ యువకుల కంటే ఎక్కువ మంది ఇక్కడ పిల్లలు అంటే వృద్ధులు ఉన్నారనేది అర్థం. అంటే ఇక్కడ పునరుత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. వృద్ధుల జనాభా ఎక్కువ. అక్కడ డాక్టర్లు, నర్సులు లాంటి వృత్తి నిపుణులను వారి అవసరాల కోసము ఇతర దేశాల నుంచి రప్పించుకోవాల్సిన అవసరము ఏర్పడుతూ ఉంది. ఎందుకని వారికి పిల్లలు చాలా తక్కువ మంది ఉండటం వల్ల వాళ్ళని అంటే వృద్ధులని సంరక్షించే వాళ్ళు లేకపోవటం వల్ల ఇతర దేశం నుంచి ఈ కేర్ గివర్స్ని తీసుకుంటూ ఉంటారు. అంతేకాక వృద్ధుల భాగము అధికముగా అయినందున ఆరోగ్య సంరక్షణకు ఎక్కువ డిమాండ్ కూడా ఉంటూ ఉంటుంది. జీవ ప్రమాణాలు కొనసాగించడానికి పౌరులు ఎక్కువ పన్నులు చెల్లించవలసి ఉంటుంది. ఇది ఈ ఆఖరి విధిలో ఆర్థిక విధి. ఈ ఆర్థిక విధిలో ఆహారము, నివాసము, బట్ట లాంటి అవసరాలకు పిల్లలను అందించడానికి కుటుంబము ఒక ఆధారభూతమైనది. గతంలో పిల్లలు వ్యవసాయ క్షేత్రాలలో పనిచేసి కుటుంబ పోషణలో భాగస్వాములుగా ఉండవలసిన అవసరము ఉండేది. ఈనాటి పిల్లలు తమ విద్య పూర్తయ్యేంత వరకు కుటుంబంపై ఆధారపడుతూ ఉంటారు. అంటే అప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి ఎంతో తేడా కూడా మనము గమనించవలసిన విషయం. తర్వాత కుటుంబ లక్షణాలను మనం బేరీజు వేసుకున్నట్లయితే కుటుంబము సార్వత్రిక సమూహము, పురాతనమైనదిగా లేదా ఆధునికమైనదా ప్రతి సమాజంలో అది ఏదో ఒక రూపంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. పురాతనమైనదా ఆధునిక కుటుంబం అనేది మనము చూడగలుగుతూ ఉంటాం. కుటుంబము వివాహంపై ఆధారపడి ఏర్పడుతూ ఉంటుంది. భిన్న లింగాలకు చెందిన ఇరువురు యువకులు వివాహం ద్వారా కుటుంబాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. ప్రతి కుటుంబము వ్యక్తికి ఒక పేరు అందిస్తూ ఉంటుంది. కావున నామావళికి ఇది ఒక ఆధారభూతమైనది. కుటుంబము వంశానుక్రమము లేదా వంశపారపర్యము ద్వారా గుర్తించబడే ఒక సమూహ ప్రక్రియగా మనం చెప్పుకుంటూ ఉంటాము. ప్రతి వ్యక్తి జీవితంలో కుటుంబము అతి ముఖ్యమైనదిగా మనము గుర్తించవాలి. ఒక వ్యక్తి ప్రాథమిక సాంఘికరణలో కుటుంబము మూలం అతి ముఖ్యమైనది. కుటుంబ పరిమాణము రీత్యా పరిమితము, అతిపెద్ద కుటుంబము, సమిష్టి కుటుంబము, విస్తరించబడిన కుటుంబముగా మనము చూస్తూ ఉంటాము. సమాజంలో సభ్యులు ఒక ముఖ్యమైన సమూహము. అన్ని సంస్థలు, సంఘాలు, సమూహాలకు ఇది
కేంద్రీభూతమైనది, కేంద్రీకృతము అయినది, కేంద్రమైనది అని మనం చెప్పుకోవచ్చు. కుటుంబ భావోద్వేగాలు ఆర్థిక సహకారంలో ఒక భాగముగా మనం చూస్తూ ఉంటాము. కుటుంబంలో ప్రతి సభ్యుడు విధులను, బాధ్యతలను అందరూ పంచుకుంటూ ఉంటారు. ప్రతి కుటుంబంలో భర్త, భార్య, తల్లి, తండ్రి, పిల్లలు, అన్నలు, తమ్ముళ్ళు అనబడే వివిధ సాంఘిక పాత్రలతో మనము నిరంతరము ఇవి చూడగలుగుతూ ఉంటామనేది చెప్తుంటాము. ఆ తర్వాత భారతదేశంలో కుటుంబ స్వభావం ఏ విధంగా ఉన్నదో మనము ప్రముఖంగా తెలుసుకున్నాము. భారతదేశంలో ప్రజలు తమ సంస్కృతికి సంబంధించిన అంశాలను కుటుంబ ఆధారముగా ఏర్పరచుకుంటూ ఉంటారు. దేశంలో అధిక భాగము ప్రాంతాలలో సమాజము ప్రధాన భాగము తండ్రి వంశానుగత కుటుంబానికి, బంధుత్వ వర్గాలకు చెందినదే ఉంటూ ఉంటుంది. అత్యధికంగా కోరుకునే నివాస సంబంధ భాగము సమిష్టి కుటుంబము అని చెప్తూ ఉంటాము. ఇందులో 3 లేదా 4 తండ్రి వంశానుగత అంశాలకు చెందిన వారు ఒకే ఛత్రము కింద నివసిస్తూ, పనిచేస్తూ, తింటూ, ఆరాధిస్తూ, ఒకరినొకరు సామాజిక ఆర్థిక విషయాలలో సహకరించుకుంటూ నివసిస్తూ ఉంటారు. తండ్రి వంశానుగత సమిష్టి కుటుంబాలలో పురుష వంశానుసారముగా తమ భార్యలు, పిల్లలతో కలిసి ఉంటారు. చాలామంది స్త్రీలు వివాహము తర్వాత భర్త బంధువులతో కలిసి ఉండటానికి కోరుకుంటూ ఉంటారు. అయినప్పటికీ తనకు జన్మనిచ్చిన కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటూ ఉంటారు. నిరాటంకముగా కొనసాగుతున్న, రోజు రోజుకి పెరుగుతున్న పట్టణీకరణ, సామ్యవాదీకరణ, పాశ్చాత్యీకరణ ప్రభావము ఉన్నప్పటికీ సంప్రదాయ సమిష్టి కుటుంబము ఆదర్శనాత్మకంగా, ఆచరణాత్మకంగా అధిక భాగము భారతీయులకు ప్రధానమైన బలము కుటుంబమే. ప్రతి ఒక్కరూ కుటుంబానికి లోబడి ఉండటము ముఖ్యమైన లక్షణము. పెద్ద కుటుంబాలు ఆధునిక భారతీయ జీవనానికి సరితూగేవిగా భావించబడుతూ ఉంటాయి. ఎందుకంటే దేశ ప్రజలలో 67 మంది వ్యవసాయదారులు లేదా వ్యవసాయ కూలీలు లేదా వ్యవసాయానుబంధ పనులతో సంబంధము ఉన్నవారు. ప్రాథమిక వ్యవసాయ సంఘాలలో మాదిరిగా సంబంధిత రంగాలలోని వారి మధ్య పరస్పర అవగాహన, తోడ్పాటు వల్లనే ఆర్థిక భద్రత కుటుంబాలలో సాధ్యమవుతూ ఉంటుంది. సమిష్టి కుటుంబము అరకొరగల ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక సహకారము సాధించడానికి అవసరమైన బంధుత్వ బంధాలు పట్టణాలలో కూడా చాలా సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. సమిష్టి కుటుంబము పురాతన భారతీయ వ్యవస్థ. కానీ 20వ శతాబ్దం చివరిలో అది కొన్ని మార్పులను పొందింది. కొన్ని తరాలు కలిసి నివసించిన అభిలషణీయము అయినప్పటికీ నిజమైన జీవన ఏర్పాటు ప్రాంతము, సామాజిక స్థాయి, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఇవి నిరంతరము మార్పుకు గురవుతూ ఉంటాయి. చాలా భారతీయ కుటుంబాలు సమిష్టి కుటుంబాలు అయినప్పటికీ ఆదర్శనీయమైన దాని నుంచి ఎన్నో విధాలుగా విభేదిస్తూ ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులలో. కొన్ని పాశ్చాత్య దేశాలలో సాధారణము అయిన వ్యష్టి కుటుంబంలో తల్లి, తండ్రి, వారి సంతానం మాత్రమే నివసిస్తూ ఉంటారు. ఆదర్శవంతమైన సమిష్టి కుటుంబాలు కనిపించే చోట కూడా ఆర్థిక సహకారము, ఇతర ప్రయోజనాలు పొందటానికి బంధువుల మధ్య బలమైన సంబంధ బాంధవ్యాలు ఉంటూ ఉంటాయి. తరచుగా బంధువులు సమూహాలు ఇచ్చిపుచ్చుకునే బాంధవ్య కర్తవ్యాలను నెరవేర్చడానికి ఒకరికొకరు సమీపంలో నివసిస్తూ ఉంటారు. బంధువులు
దగ్గరలో నివసించలేని పరిస్థితుల్లో కూడా పరస్పరము ఆర్థిక సహకారము, భావోద్వేగ సహాయము, ఇతర ప్రయోజనాలు సాధించడానికి బలమైన బాంధవ్య బంధాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి. సమిష్టి కుటుంబాలు పెద్దవయ్యే కొద్దీ అనివార్యముగా చిన్న భాగాలుగా విభజన పొందుతూ ఉంటాయి. ఇలా చిన్న భాగాలుగా విభజన వల్ల అవి ఆదర్శ సమిష్టి కుటుంబ భావనను అగౌరవపరిచినట్లు కాదు. అలా కాకుండా ఉపాధి అవకాశాల కోసము పల్లెల నుంచి పట్టణాలకు, ఒక పట్టణం నుంచి ఇంకొక పట్టణానికి వలస వెళ్ళటం లాంటి వివిధ వాస్తవ పరిస్థితుల సమాధానముగా చెప్పుకోవచ్చు. ఒక కుటుంబము విడిపోవటానికి సాధారణంగా కలిసి నివసించే అన్నదమ్ముల, భార్యల మధ్య స్పర్ధలే కారణమనే అపరావాది కూడా ఉన్నదన్నమాట. స్త్రీల మధ్య గొడవలు కుటుంబ విభజనకు కారణమైనప్పటికీ పురుషుల మధ్య అవగాహన లోపాలు కూడా విభజనకు దోహదం చేస్తూ ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య సామరస్యము ఉండాలనే ఆదర్శాలు ఉన్నప్పటికీ తరచూ భూములు, ఆస్తుల విషయంలో గొడవపడి వేర్వేరుగా నివసించడానికి నిర్ణయిస్తూ ఆస్తులు పంచుకుంటూ ఉన్నారు. ఒక పెద్ద సమిష్టి కుటుంబము ఇంటి పెద్దలైన తల్లిదండ్రుల మరణాంతరము వేరుపడుతూ ఉండటం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాము. అలాంటి సందర్భాలలో కుటుంబ విధులను కలిసికట్టుగా నిర్వహించగల ఏకైక వ్యక్తి ఎవ్వరూ కూడా ఉండరన్నమాట. ఆ బాధ్యత తీసుకోరు. విభజన తర్వాత ప్రతి కుటుంబంలోని కుమారులకు పెళ్లిళ్ళై వారి భార్యలు, వారు అందరూ కలిసి ఉంటూ మరొక సమష్టి కుటుంబాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారన్నమాట. ఈ యొక్క భారతీయ కుటుంబ నిర్మాణంలో ప్రస్తుతము అనేక రకాల వ్యత్యాసాలను మనం చూస్తూ ఉన్నాం. అది అనేక రకాల ప్రక్రియ పద్ధతుల్లో నిరంతరము మారుతూ ఉన్నదనేది కూడా మనం చూస్తూ ఉంటాం. కొన్ని కుటుంబ రకాలకు వారి ప్రత్యక్షమైన లక్షణాల దృష్ట్యా ప్రత్యేకంగా ప్రస్తావించవలసి వస్తూ ఉంటుంది. భారతదేశంలో ఇతర ప్రాంతాలలో కూడా జనాభాలో అతి తక్కువ సంఖ్యలో ప్రజలు ఎక్కడికైతే మొదటి భార్య వలన సంతానాన్ని పొందలేని పరిస్థితుల్లో బహుభార్యత్వాన్ని కూడా పాటిస్తూ ఉన్నారు. భారతదేశంలో సాధారణ రకాలలో ప్రసిద్ధిగాంచింది సాంప్రదాయ కుటుంబాలు. ఉన్నత హోదా, ధనవంతులైన వారు ఒకే కుటుంబముగా శాశ్వతముగా నివసిస్తూ ఉన్నారు. ఈ విధమైన కుటుంబాల పద్ధతులు కాలానుగుణ్యంగా భారతదేశంలో అనేక రకాలైన మార్పులకి ఏర్పరచుకుంటూ ఉన్నారనేది కుటుంబ పరిస్థితుల వల్ల మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈ విధమైన పద్ధతుల్లో కుటుంబం యొక్క రకాలు మనం తెలుసుకున్నాము. అనేక ప్రక్రియ యొక్క వివాహము అనేది ఒక సంస్థగా ఇప్పుడు వివాహం గురించి తెలుసుకున్నాము. భారతదేశంలో వివాహం అనేది ఒక సంస్థగా పేర్కొంటూ ఉన్నాము. ఈ యొక్క లెసన్ మొత్తము కుటుంబము, వివాహం గురించి మనకు చెప్తూ ఉంటుంది. ఇప్పుడు కుటుంబం గురించి తెలుసుకున్నాము, వివాహం గురించి ఇప్పుడు తెలుసుకుంటాము. వివాహము ఒక ముఖ్యమైన సామాజిక సంస్థ. ఇది ఒక సంబంధం. ఇది సామాజికంగా ఆమోదించబడినది మరియు పద్ధతి యొక్క ఈ వాస్తవము వివాహము యొక్క నిర్వచించే ప్రమాణం. దానికి సంభోగం నుంచి వేరు చేస్తూ ఉంటుంది. సంబంధము, ఆచారము మరియు చట్టము ద్వారా నిర్వహించబడుతూ ఉంటుంది. వివాహం అనేది ఈ యొక్క ప్రవర్తనకు సంబంధించిన మార్గదర్శకాలు మాత్రమే కాకుండా శ్రమను విభజించాల్సిన నిర్దిష్ట మార్గము మరియు ఇతర విధులు మరియు అధికారాల వంటి వాటి గురించి కూడా వివాహం మనకి తెలియపరుస్తూ ఉంటుంది. వివాహం ద్వారా జన్మించిన పిల్లలు వివాహిత జంట యొక్క చట్టబద్ధమైన సంతానముగా పరిగణించబడుతూ ఉంటారు. వారసత్వము మరియు వారసత్వ విషయంలో ఈ చట్ట పద్ధతి అనేది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. కాబట్టి వివాహం అనేది లైంగిక సంతృప్తి సాధనము మాత్రమే కాదు,
కుటుంబం యొక్క కొనసాగింపును నిర్ధారించడానికి సాంస్కృతిక యంత్రాంగాల సమితి కూడా. భారతదేశంలోని అనేక కమ్యూనిటీల మతపరమైన గ్రంథాలు వివాహానికి సంబంధించి ఉద్దేశము, హక్కులు మరియు విధులను కూడా అన్ని మతాల వారు వివరించారు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే హిందువులలో వివాహాన్ని సామాజిక మతపరమైన విధిగా పరిగణిస్తూ ఉంటాము. పురాతన హిందూ గ్రంథాలు వివాహం యొక్క 3 ప్రధానమైన లక్ష్యాలను సూచిస్తూ ఉంటది. అవి ధర్మము, ప్రజ మరియు రతి. అంటే వివాహం అనేది సామాజిక, వ్యక్తిగత దృక్కోణం నుంచి ముఖ్యమైనది అని మనం చెప్తూ ఉంటాము. భారతదేశంలో ఇతర కమ్యూనిటీలు కూడా వివాహము ఒక ముఖ్యమైన బాధ్యతగా పరిగణిస్తూ ఉంటారు. ఇస్లాం వివాహాన్ని సున్నత్గా చూస్తుంది. ఇది ప్రతి ముస్లిము తప్పనిసరిగా నెరవేర్చుకోవాలి. క్రైస్తవ మతం వివాహాన్ని జీవితానికి కీలకమైనదిగా భావిస్తూ ఉంటది. మరియు భార్యాభర్తల మధ్య పరస్పర సంబంధాన్ని నెలకొల్పటానికి, కొనసాగటానికి మరియు ఒకరికి ఒకరు వారి కర్తవ్యంపై ఈ మతాలన్నీ కూడా వివాహం ద్వారా దృష్టి పెడుతూ ఉంటాయి. భారతదేశంలో వివాహ వయసు, వివాహము సారస్వతమైనది కాకుండా భారతదేశంలో కూడా బాల్య వివాహాలు సర్వసాధారణంగా ఉంటూ ఉన్నాయి. అంటే స్వతంత్ర ముందు, ఆ తర్వాత కూడా అనేక సమాజాలలో బాల్య వివాహాలు సర్వసాధారణంగా చూస్తూ ఉన్నాం. ప్రస్తుత వ్యవస్థల్లో కూడా కొన్ని వర్గాలలో ఈ బాల్య వివాహాలు నిరంకటంగా జరుగుతూనే ఉన్నాయి. భారతదేశంలో వివాహం మధ్య వయసు తక్కువగా, అంటే బాల్య వివాహంలో తక్కువ వయసు గల పిల్లల్ని వివాహం చేయటం అంటూ ఉంటాం. ఈ యొక్క గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారము పురుషుడికి 22 సంవత్సరాలు, స్త్రీకి 18 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం చేయాలనే దృక్పథాన్ని గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. కాబట్టి వివాహము అనేది 21 సంవత్సరాలు నిండిన పురుషులకి, 18 సంవత్సరాలు నిండిన స్త్రీలకు మాత్రమే చేయాలి. ఇది ఒక చట్టబద్ధతగా చేసింది. దీనివల్ల అనేక రకాల సామాజిక రుగ్మతలను మనము నివారించగలగడానికి వీలు పడుతూ ఉంటుంది. తరువాత వివాహ రూపాలు: ఏకభార్యత్వము, బహుభార్యత్వము, బహుభర్తృత్వము అనే పద్ధతిలో వివాహాల రూపాలు ఉన్నాయి. ఏకభార్యత్వము హిందువులలో హిందూ వివాహం చట్టము 1955 ఆమోదించబడే వరకు ఒక హిందూ పురుషుడు ఒకసారి ఒకరి కంటే ఎక్కువ స్త్రీలను ఎక్కువ మందిని చేసుకోవడానికి అనుమతించబడినప్పటికీ బహుభార్యత్వము హిందువులలో సాధారణము కాదు. ఒక పురుషుడు ఒక్క స్త్రీనే చేసుకొని జీవితాంతము కొనసాగించాలనే ప్రక్రియ పద్ధతి ఏకభార్యత్వముగా మనము చెప్పుకుంటూ ఉంటాము. ఇక్కడ తర్వాత బహుభార్యత్వము. ఇస్లాం మరొక వైపు బహుభార్యత్వాన్ని సమర్థిస్తూ ఉంటుంది. ఒక ముస్లిం పురుషుడు ఒకేసారి 4 భార్యలను కలిగి ఉండవచ్చు. అందరినీ సమానముగా ఉంటారు. అయితే బహుభార్య సంఘాలు చాలా తక్కువ శాతము ముస్లింలకు, అంటే ధనవంతులు మరియు శక్తివంతులకే పరిమితం చేయబడ్డట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ బహుభార్యత్వం అంటే ఒక పురుషుడు ఎక్కువ మంది భార్యని కలిగి ఉండటము. అంటే ఇక్కడ ముస్లిం కమ్యూనిటీలో ఒక పురుషుడు 4 భార్యలను కలిగి ఉండవచ్చు అని ఉన్నది. కానీ వీళ్ళలో ధనము కలిగిన వారు, శక్తివంతులే ఈ 4 భార్యలను కలిగి ఉంటారు. ఈ మిడిల్ క్లాస్, లో క్లాస్ పురుషులు ఇంతమంది భార్యలను కలిగి ఉండరు. ఎందుకు? ఆర్థికంగా వారిని చూడలేరు కాబట్టి. ఈ యొక్క ప్రబలంగా ఉన్న సమూహాలను మనం తీసుకున్నట్లయితే నేడు కుటుంబము మరియు వివాహ విధానాలలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. వలసలు మరియు ప్రజలు ఇతర నగరాలు మరియు ప్రపంచంలో ప్రాంతాలకు పని కొరకు బయలుదేరటము, వలస
వలన కుటుంబము యొక్క వాస్తవ నివాస నమూనా నిరంతరము మారుతూ ఉన్నది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే చాలా మంది వృద్ధ జంటలు లేదా ఒంటరి వృద్ధులు కూడా ఒంటరిగా నివసిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారి పిల్లలు పని కోసము వేరే చోటికి వెళుతూ ఉన్నారు. అయినప్పటికీ షా వంటి అనేక సామాజిక శాస్త్రవేత్తలు ఎత్తి చూపినట్లుగా కుటుంబం యొక్క మనోభావాలు అలాగే ఉన్నాయి. పిల్లల దూరం నుంచి కూడా తల్లిదండ్రులని చూసుకుంటూ ఉన్నారు. డబ్బు పంపటము మరియు క్రమం తప్పకుండా మరియు అవసరమైనప్పుడు సందర్శించడము జరుగుతూ ఉన్నది. పెద్ద సంఖ్యలో వివాహము ఉన్నప్పటికీ తల్లిదండ్రులు మరియు పెద్దలచే ఏర్పాటు చేయబడిన సూత్రము అనుసరిస్తూ ఉన్నారు. అయితే చాలా మంది వ్యక్తులు తమ స్వంత జీవిత భాగస్వాముల కోసము వెతకడానికి ప్రస్తుత కాలంలో ఇష్టపడుతూ ఉన్నారు. సాంప్రదాయ కుల నిబంధనల బదులుగా తరగతి సూత్రము అంటే విద్య, వృత్తి, సామాజిక హోదా వివాహం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన ప్రమాణాలుగా మారుతూ ఉన్నాయి. వైద్యులు మరియు ఐఏఎస్ అధికారులను వివాహం చేసుకోవటం వంటి ఒకే ర్యాంకు వృత్తిపరమైన కేటగిరీలో వివాహం చేసుకోవటాన్ని ఇష్టపడే వ్యక్తుల ధోరణి కూడా భిన్నంగా ఉంటుందనేది మనము చూడవచ్చు. కొత్త పునరుత్పత్తి పద్ధతులు మరియు వివిధ లైంగిక ప్రాధాన్యతలను అంగీకరించడంలో కుటుంబము మరియు వివాహం యొక్క స్వభావము మరింతగా ముందు రోజుల్లో మారవచ్చనేది కూడా మనము గ్రహించగలుగుతూ ఉన్నాము. ఆ తర్వాత జీవిత భాగస్వామి ఎంపిక యొక్క నమూనాలు ఎలా ఉంటాయనేది మనము ఈ వివాహంలో తెలుసుకుందాము. భారతదేశంలో జీవిత భాగస్వామి ఎంపికకు సంబంధించి 3 అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. ఇక్కడ వివాహ ప్రాధాన్యత కంటే ప్రిస్క్రిప్షన్ పై ఆధారపడి ఉంటాయి. వివాహం యొక్క నిర్దేశక నియమాలు సాధారణంగా సాపేక్షముగా మూసివేయబడిన సమాజ లక్షణం. ఐఫర్గామి మరియు హెపోగ్రామీతో సహా ఎండోగామి యొక్క నియమాలు ఎక్కువగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తూ ఉన్నాము. మొదట మనము ఎండోగామి గురించి తెలుసుకున్నాము. ఎండోగామి నియమం ప్రకారము ఒక వ్యక్తి, అతను లేదా ఆమె సభ్యుడిగా ఉన్న నిర్దిష్ట లేదా నిర్వహించబడిన సమూహములో వివాహము చేసుకోవాలి. సమూహము ఒక కులము, వంశము, జాతి లేదా మతము సమూహం కావచ్చు. సమూహములోని వివాహాలు సమూహంపై పునరుత్పత్తి చేయడంలో సహాయపడుతూ ఉంటాయి. మతపరమైన మరియు కులాంతర వివాహాలు భారతదేశంలో అత్యంత విస్తృతమైన ఎండోగామి యొక్క 2 రూపాలుగా చట్టబద్ధముగా అనుమతించినప్పటికీ మతాంతర వివాహాలు సాధారణంగా ఏర్పాటు చేయబడవు లేదా ప్రజాదరణ పొందవు. భారతదేశంలో అసంఖ్యాకమైన కులాలు ఉన్నాయి. అవి అసంఖ్యాక ఉపకులాలుగా విభజించబడుతూ ఉంటాయి. అవి మరింత ఉపవిభాగాలుగా విభజించబడుతూ ఉంటాయి మరియు వాటిలో ప్రతి ఒక్కటి ఎండోగామస్ అనే హిందూ ఉపకులాల కోసము ఎండోగామస్ యూనిట్ చాలా పరిమితము చేయబడిన భూగోళిక ప్రాంతంలో నివసిస్తున్న బంధువుల సమూహాల శ్రేణిని కలిగి ఉంటుంది. ఎండోగామి నియమం యొక్క ఆపరేషన్ ప్రాంతము మరియు మతము వారికి ఆసక్తికరమైన వైవిధ్యాన్ని చూపుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చూడవలసిన విషయం. ఉదాహరణకు తీసుకున్నట్లయితే దక్షిణ భారతదేశంలో అనేక కులాల మధ్య వివాహానికి కొందరు ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు అనేది మనము గుర్తించవలసిన విషయం. జనాభాలోని హిందూయేతర వర్గాలలో కూడా ఎండోగామస్ నియమాలు అమలులోకి ఉన్నాయి. ముస్లింలలో సయ్యదులు ఒక కులీన తరగతిగా గుర్తింపు పొందాయి. వివిధ ఎండోగామస్ సమూహాలుగా విభజించబడ్డాయి. ఆ తర్వాత ముస్లింలు తల్లి సోదరుడి పిల్లలు మరియు తండ్రి సోదరుడి పిల్లలు మరియు సమాంతర తల్లి సోదరి మరియు పిల్లలు మరియు తండ్రి సోదరుల పిల్లలు
బంధువుల మధ్య వివాహము అనుమతిస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ హైపర్గామి అనే దానికి వచ్చినట్లయితే, హైపర్గామి నియమము ప్రకారము భర్తల స్థితి భార్యల కంటే ఎక్కువ, ఎప్పుడు ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ యొక్క తమ ఎక్కువగా ఉండటం వలన ఈ ఎక్కువ సామాజిక హోదా ఉన్న పురుషులను కోరుకుంటూ ఉంటారు స్త్రీలు. ఇది ఒక నియమం ప్రకారము వివాహం జరుగుతూ ఉంది. లేదా సాధారణముగా తక్కువ సామాజిక హోదా ఉన్న అమ్మాయి మరియు ఉన్నత సామాజిక హోదా ఉన్న అబ్బాయిల మధ్య ఉపకులములో ఏర్పాటు చేయబడుతూ ఉంటుంది. ఈ అభ్యాసము ప్రధానముగా కులాల మధ్య కాకుండా ఒక కులము లేదా ఉపకులానికి చెందిన వివిధ ఉప విభాగాలలో ఏర్పడుతూ ఉంటుంది అనేది మనకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అనులోమ అని పిలువబడే ఈ పద్ధతి హిందూ గ్రంథాల ప్రకారము వివాహానికి ఇష్టపడే పద్ధతి. దాని వ్యతిరేకత ప్రతిలోమ లేదా హైపోగ్రామి. ఇక్కడ ఒక స్త్రీ తక్కువ ర్యాంకుతో వివాహం చేసుకుంటూ ఉంటుంది అనేది మనం ఇక్కడ హైపర్గామి యొక్క పద్ధతిలో తెలుసుకుంటూ ఉంటాము. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్లోని రాజపుత్రులలో సాంప్రదాయకంగా ఆడపిల్లలను తూర్పు నుంచి పడమర వరకు ఉపకులములో వివాహం చేసుకుంటూ ఉంటారు. రాజపుత్ర వంశాలు భౌగోళిక ప్రాంతములతో మరియు ప్రాంతాల వారీగా సంబంధిత రేటింగ్తో అనుబంధించబడినందున ఇది జరుగుతూ ఉంటుంది. ప్రాంతాల ప్రతిష్ఠిత పశ్చిమ దిశ వైపు పెరిగిందనేది కూడా పరిశోధన పద్ధతుల్లో మనము గ్రహిస్తూ ఉన్నాము. ఎక్సోగామస్ నియమాలు ఎండోగామస్ నియమాలకు పరిపూర్వకమైనది. అశ్లీల అభ్యాసము నుండి ప్రారంభించి ఈ నియమము యొక్క అనేక వైవిధ్యాలను మనం చూడవచ్చు. ఉత్తర భారతదేశంలో ఒక గ్రామంలో పుట్టిన అమ్మాయిని ఆ ఊరి కూతురుగా పరిగణిస్తూ ఉంటారు. అందుకే తమ సొంత గ్రామంలోని అబ్బాయిని పెళ్లి చేసుకోకూడదని ఒక నిబంధన కలిగి ఉంటారు. అందువలన గ్రామంలో ఇక్కడ ఎక్సోగామస్ యూనిట్ అవుతూ ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ఒక స్వంత తరములోని ఎక్సోగామస్ యూనిట్ని వారి స్వంత సోదరి మణులుగా మరియు నిజమైన వర్గీకరణ సమాంతర దాయాదులుగా నిర్వహిస్తూ ఉంటాం. అందుకని ఒక గ్రామంలో ఉన్న యువతి ఆ గ్రామంలో ఉన్న యువకుడిని వివాహం చేసుకోరు అనేది ఇక్కడ ఒక పద్ధతిగా చెప్తూ ఉంటాం. తర్వాత సపిండ వివాహాలు. సపిండ ఎక్సోగామి అనే నిర్దిష్ట బంధుమిత్రుల మధ్య వివాహంపై నిషేధాన్ని సూచిస్తూ ఉంటుంది. సపిండ జీవించి ఉన్న సభ్యుడు మరియు చనిపోయిన వారి పూర్వీకుల మధ్య సంబంధాన్ని సూచిస్తూ ఉంటుంది. సపిండ అనే పదానికి అర్థాన్ని మనం తెలుసుకుందాం. ఒక శరీరంలోని కణాలను పంచుకునేవారు చనిపోయిన అదే పూర్వీకుల వండిన అన్నము, పిండ లేదా బంతులను అందించటం ద్వారా ఐక్యముగా ఉన్న వ్యక్తులు వివాహం జరగని బంధుత్వ సమూహాలను సంబంధించిన హిందూ చట్టాన్ని ఇచ్చేవారు. ఇది ఏకరీతి నిర్వచనాన్ని ఇవ్వరన్నమాట. ఈ కొందరు తండ్రి వైపు నుంచి 7 తరాలు మరియు తల్లి వైపు నుంచి 5 తరాల సభ్యులను వివాహం చేసుకోవడాన్ని నిషేధించారు ఈ యొక్క పద్ధతి ప్రకారం. మరికొందరు నిషేధించబడిన తరాలను తండ్రి నుంచి 5 తరాలు మరియు తల్లి వైపు 3 తరాలకి పరిమితం చేశారు. మరికొందరు క్రాస్ కజిన్స్ వివాహాన్ని అనుమతించారు. ఒక వ్యక్తి తన తండ్రి సోదరి పిల్లలను లేదా తల్లి సోదరుడి పిల్లలతో వివాహం చేసుకోవడాన్ని ఈ యొక్క క్రాస్ కజిన్ వివాహంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. క్రైస్తవులు మరియు ముస్లింలలో ప్రాథమిక లేదా అణు కుటుంబము వారి ఎక్సోగామస్ యూనిట్ కేరళలోని నార్త్ మలబార్లోని మోస్ట్లా ముస్లింలు మాతృవంశ యూనిట్లలో నివసిస్తూ ఉంటారు మరియు వారిలో మాతృవంశము అనేది ఎక్సోగామస్ యూనిట్. ఈ యొక్క జమ్మూ మరియు కాశ్మీర్లోని ముస్లింలు గుజ్జర్ల మధ్య కూడా వంశ ఎక్సోగామి ఉంది అనేది. ఈ యొక్క నాయర్లలో మాతృవంశ సమూహంలో ఒక అమ్మాయి
తన తల్లి సోదరుడిని ఎన్నటికీ వివాహం చేసుకోకూడదనే నిబంధన కూడా ఉన్నది. ఆ తర్వాత వివాహాలలో ఏర్పాటు చేసిన వివాహాల గురించి మనం చెప్పుకున్నాము. ఒక జీవిత భాగస్వామిని ఎన్నుకోవటంలో భాగస్వామ్య ప్రమాణాలు వివిధ సమూహాల మధ్య వైవిధ్యాలు చూపుతున్నప్పటికీ పెద్దలు మరియు తల్లిదండ్రులు ఏర్పాటు చేయబడిన వివాహము జీవిత భాగస్వామిని ఎంచుకునే అత్యల్ప ప్రబలమైన రూపంగా మనం చెప్పుకుంటూ ఉంటాం వివాహాన్ని. ఆ తర్వాత ఈ యొక్క హిందూ జాతకాన్ని సరిపోల్చడము కాకుండా కంప్యూటర్లు కూడా సరిపోర్చడానికి ఉపయోగిస్తూ ఉంటారు. వివాహ ఆచారాలను మనం తీసుకున్నట్లయితే వివిధ కమ్యూనిటీలో వివాహం యొక్క ప్రాథమిక ఆచారాలు, హిందువులకు వివాహము ఒక సంస్కారంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఈ వివాహ పద్ధతులు అనేవి మనము ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఆ తర్వాత వివాహ నిర్వచనాన్ని మనం చూసుకున్నట్లయితే వివాహము సాధారణ నిబంధనల్లో ఒకటి. ఇది మానవ సమాజం ద్వారా సాంస్కృతిక పరంగా సృష్టము చేయబడిన సామాజిక ఆమోదించబడిన రీతిలో లైంగిక జీవితాన్ని నియంత్రించడానికి ఏర్పాటు చేయబడుతుంది. వివాహము ఒక స్త్రీని పురుషుణ్ణి భార్యాభర్తలుగా సహజీవనము సాగించడానికి అనుమతిస్తూ ఉంటుంది. వివాహము ఒక జైవిక ప్రక్రియనే కాదు, సామాజిక ప్రక్రియ కూడా. ఇది స్త్రీ పురుషులు కొన్ని హక్కులు బాధ్యతలను కలిసి నివసించడానికి సామాజిక అనుమతి ఇస్తూ ఉంటుందనేది చెప్పుకుంటున్నాము. వివాహాలలో రకాలను మనం తీసుకున్నట్లయితే ఏక వివాహము, బహు వివాహము, సామూహిక వివాహము, గుంపు వివాహము, అధిగణన వివాహము. ఇక్కడ ఏక వివాహం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము. ఏక వివాహము పురాతన నాగరికత ప్రజలలో అతిగా విస్తరించి ఉన్న వివాహ రూపం. ఇందులో ఒక పురుషుడు ఒక స్త్రీని మాత్రమే వివాహం చేసుకుంటూ ఉంటాడు. ఈ వివాహము మరణించే వరకు నిరంతరము కొనసాగుతూ నిలిచిపోతుంది. ఈ బంధము విడదీయరానిది. ఏక వివాహము వివాహ రూపాలన్నింటిలో అతి ఉత్తమమైనదిగా మనం చెప్పుకుంటాము. బహు వివాహాలలో తీసుకున్నట్లయితే బహుభర్తృత్వము, బహుభార్యత్వాన్ని మనం చెప్పుకున్నాము. భారతదేశంలో కుటుంబ నిర్మాణాలలో అనేక రకాల వ్యత్యాసాలు ఎలా ఉన్నాయో వివాహాలలో కూడా ఆ విధంగా ఉన్నాయి. బహుభర్తృత్వము, బహుభర్తృత్వము, సోదరేతర బహుభర్తృత్వము. సోదర బహుభర్తృత్వాన్ని మనం తీసుకున్నట్లయితే కొంతమంది సోదరులు ఒకే భార్యను పంచుకునే ఈ విధానాన్ని సోదర బహుభర్తృత్వము అంటూ ఉంటాము. భార్య ప్రతి భర్తను కొంత సమయము గడుపుతూ ఉన్నది. మహాభారతంలో పాండవ సోదరులతో ద్రౌపది వివాహము దీనికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సోదరేతర బహుభర్తృత్వము, ఒక స్త్రీ సోదరులు కానీ కొంతమంది పురుషులను వివాహము చేసుకుంటే ఈ వివాహాన్ని సోదరేతర బహుభర్తృత్వము అంటూ ఉంటాం. పురుషులలో కొంతమంది వేరు గ్రామాలలో నివసించేవారు అయి ఉండవచ్చు. ఇది ఉదాహరణగా చెప్పుకోవచ్చు. బహుభార్యత్వము, ఒక స్త్రీ బహుభార్యత్వము, ఒక పురుషుడు ఒకే సమయంలో ఒకరి కంటే ఎక్కువ స్త్రీలను వివాహం చేసుకోవడంగా చెప్తూ ఉంటాము. తర్వాత హిందూ వివాహ రూపాలను మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే హిందువులలో వధువును ఎంపిక చేసుకోవడానికి 8 రూపాలలో ఏదో ఒక దానిని అనుసరించవచ్చు అనేది మన ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే బ్రాహ్మణ, దైవ, హర్ష, ప్రజాపత్య, అసుర, గాంధర్వ, రాక్షస, పైశాచిక వివాహాలు. అంటే వివాహాలు అనేవి ఈ ధర్మశాస్త్ర ప్రకారము అనేక రకాలుగా వివాహాలు జరుగుతూ ఉంటాయనేది మనం తెలుసుకుంటూ ఉన్నాము. హిందువులలో వివాహము హిందువుల యొక్క ధర్మ గ్రంథాల ప్రకారము వివాహాన్ని పవిత్ర సంస్కారంగా భావిస్తూ ఉంటాము. వీరిలో వివాహం కేవలము లైంగిక వాంఛనలను తీర్చుకోవడం మాత్రమే పరిమితము కాకుండా ఒక గృహస్థు తన భార్యతో కలిసి ప్రతిరోజు పంచమహాయజ్ఞములు అనబడే నిత్య కర్మలు చేయటానికి యోగ్యత పొందటాన్ని
చేసుకుంటూ ఉంటారు. హిందూ వివాహము 3 లక్ష్యాలలో ధర్మము మొదటి స్థానం ఆక్రమిస్తుంది. వివాహము ముఖ్య లక్ష్యము ఒక పురుషుని ధార్మిక విధులు నిర్వచించడానికి అనుమతించటము. మిగిలిన 2 లక్ష్యాలు ప్రజలు లేదా సంతానాన్ని పొందటము, రతి లేక లైంగిక వాంఛలు తీర్చుకోవటము. ఈ 2 ధర్మముల తర్వాత వరుసలోనిగా మనం యొక్క విధులను చెప్పుకుంటూ ఉంటాం, వివాహ విధులను. వివాహాలు హిందువులలో చాలా మట్టుకు ఏక వివాహాలు ఉంటూ ఉంటాయి. భార్యాభర్తలుగా ఒకసారి వివాహమైన వారు, ఇద్దరిలో ఒకరు ఈ లోకము విడిచిపెట్టే వరకు భార్యాభర్తలుగానే కలిసి ఉంటూ ఉంటారు. హిందూ సమాజంలో బహిర్వివాహము, అంతర్వివాహము అనే 2 వివాహ రూపాలు ఉన్నాయి. అంతర్వివాహం చేసుకునే విభాగాన్ని జాతి అని పిలుస్తూ ఉంటాము. అసంఖ్యాక బహిర్వివాహాలు చేసుకునే సమూహము ఒక జాతిపై ఏర్పరుస్తూ ఉంటాయి. జాతికి సమానార్థమైన ఇంగ్లీష్ పదము కులం, క్యాస్ట్. వివాహం నిర్ణయమైనప్పుడు వధువు జాతి, వరులు జాతి ఒకటిగా అయి ఉండాలనేది ఒక సామాజిక పద్ధతిలో, ఒక ప్రక్రియ పద్ధతిగా మనం చెప్తూ ఉంటాము. ఈ విధంగా వివాహ రూపాలనేవి జరుగుతూ ఉంటాయనేది మనము గమనించవలసిన విషయం. ఆ తర్వాత ఈ కుటుంబము, వివాహము అనేది ఎంత ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది మనము చెప్పుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుత వ్యవస్థలో కుటుంబంలో కానీ వివాహంలో కానీ అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. దానికి ప్రముఖ కారణాలను మనం తీసుకున్నట్లయితే కాలానుగుణ్యమైన మార్పు. భారతీయ సందర్భంలో కులము, వివాహంలో నిరంతరమైన మార్పులు. మొట్టమొదటిది ఆర్థిక కారకాలు. ఆర్థిక కారకాలు అంటే డబ్బు సంపాదించాలనే దృక్పథాన్ని ఏర్పరచుకొని ఉమ్మడి కుటుంబంగా ఉన్న కుటుంబాలన్నీ కూడా ఈ యొక్క వ్యక్తిగత కుటుంబాలుగా తయారు చేసుకుంటున్నాయి. ఆ ప్రాంతం నుంచి, అంటే పుట్టిన ప్రాంతం నుంచి వీలైనంత వరకు ఆర్థిక సంబంధాలు పెంచుకోవాలనే దృక్పథంతో వేరొక ప్రాంతానికి వలస వెళ్ళటం వల్ల ఈ యొక్క వ్యక్తిగతమైన కుటుంబాలని ఏర్పరచుకుంటూ ఉంటారు. ఇందులో తల్లిదండ్రులు, వారి పిల్లలు మాత్రమే ఉంటుంది. అంటే ఇక ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోవటానికి మెయిన్ కారణము ఆర్థిక కారణాలు, స్త్రీల మధ్య వచ్చే తగాదాలు, పురుషులు కలిసికట్టుగా ఉండలేకపోవడం అనేది మనం చెప్తూ ఉంటాం. తర్వాత విద్యాపరమైన అంశాలు అనేటప్పటికీ సమాజాలలో ఏముంటుంది, గ్రామీణ సమాజాలలో అంత నిరంతరమైన వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయం చేసుకోవటము, జీవనాన్ని కొనసాగించడమే ఉంటుంది. జీవన పద్ధతుల్లో మెరుగుదల అనేది మనం చూడలేకపోతూ ఉంటాము. అందుకని విద్య నేర్చుకోవటం వల్ల, అంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవాలనే దృక్పథంతో అందరూ సమాజంలో ఉన్న ప్రజలందరూ విద్య నేర్చుకోవటం వల్ల, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా విద్య నేర్చుకోవటం వల్ల ఆర్థిక మెరుగుదల ఏర్పడుతుంది. ఒక విలువైన జీవితాన్ని పొందగలుగుతామనే దృక్పథంతో విద్యా అవకాశాలు మెరుగుపడి గవర్నమెంట్ ఉద్యోగాలు, ఇండస్ట్రియలైజేషన్ అవటం వల్ల ప్రైవేట్ కార్మిక వ్యవస్థలో ఉద్యోగాలు, అనేక స్కిల్డ్, అన్స్కిల్డ్ వర్కర్స్గా పట్టణ ప్రాంతాలకి, పారిశ్రామిక ప్రాంతాలకి వలస వెళ్ళటం కూడా ఆర్థిక విద్యాపరమైన అంశాలకు దోహదం చేస్తూ ఉన్నాయని చెప్తూ ఉంటాం. ఆ తర్వాత చట్టపరమైన అంశాలు ఏంటి? ఆస్తి హక్కు విడిపరచుకోవటం. ఉమ్మడి కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటే ఆస్తి హక్కులు సమానంగా చేసుకోవటం వల్ల ఎవరు ఆర్థిక పరంగా అభివృద్ధి చెందాలని, విద్య నేర్చుకోవాలని పట్టణ ప్రాంతాలకు వచ్చి వారు అక్కడ స్థిరపడటం కూడా ఈ యొక్క కుటుంబ వ్యవస్థల్లో ఆర్థిక పరమైన, సామాజిక పరమైన, విద్యాపరమైన భేదాలుగా మనం గుర్తిస్తూ ఉన్నాం. తర్వాత కుటుంబము, వివాహాన్ని తీసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, కుటుంబ పరంగా ఏ కుటుంబం అంటే ఏ కులము వాళ్ళు ఆ కులములోనే వివాహం చేసుకోవాలి అనేది ఒక సాంప్రదాయ పద్ధతిగా చెప్పుకుంటూ ఉంటాం ముందు నుంచి కూడా. ఇప్పుడు కాలానుగుణ్యమైన మార్పులు, అనేక రకాల మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఎవరికి ఇష్టమైన వారిని వారు చేసుకునే దృక్పథాన్ని అలవర్చుకున్నారు. ఇక్కడ ఉద్యోగం చేసే ప్రదేశంలో, పట్టణంలో, అంటే విద్యని అభ్యసించే ప్రక్రియలో ఈ పరిచయాల వల్ల నూతన వివాహ వ్యవస్థలు ఏర్పడ్డాయనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ నూతన వివాహ వ్యవస్థలు ఏర్పడటం వల్ల ఈ యొక్క ఏ కులములో ఆ కులములో చేసుకునే దృక్పథం అనేది తగ్గిపోయింది.
కాబట్టి కులాంతర వివాహాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం కూడా జరుగుతూ ఉన్నది. వివాహ వ్యవస్థలో ఈ కులాంతర వివాహాలు అనేవి విద్యాపరంగా అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. విద్యాపరంగా, ఉద్యోగపరంగా వీరు విద్యావంతులు అవటం వల్ల వాళ్ళకు అనుగుణమైన భావాలు కలిగిన యువతీ యువకులు ఒకరికి ఒకరు సెలెక్ట్ చేసుకోవటం అనేది జరుగుతుంది. వివాహంలో, కుటుంబంలో ఈ విధమైన మార్పుల వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో అనేకమైన నూతనమైన వరవడులను మనం చూస్తున్నాము. ఇది ఈ యొక్క లెసన్, కుటుంబము వివాహం యొక్క వివరణ.